నీ పర్సనల్ లైఫ్లో నీకు ఏదో ఒక విషయం జరిగింది, దాని గురించి ఒక బయటోడో లేదంటే నీకు తెలిసినోడు ఎవడో వచ్చి దాని గురించి యూనో వైరల్గా మాట్లాడితే మీకు నచ్చుద్దా? నచ్చదు కదా. సేమ్ వైస్ సమంత ఆమె తన ప్రైవేట్ లైఫ్ అసలు బయటకే పెట్టదు. తను కెరియర్ వైజ్ తను మంచిగా ఎదుగుతుంది. ఇప్పుడు మినిస్టర్ గారు కొండ సురేఖ గారు అసలు ఎందుకు అట్లా మాట్లాడాలి? హానెస్ట్గా చెప్పాలంటే ఒకరి ప్రైవసీని మనం డిస్టర్బ్ చేసే రైట్ మనకు లేదు. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ప్రకారంగా అసలు ఒక తోటి మనిషిగా ఉండాల్సిన కామన్ సెన్స్ అది. ఒకరి గురించి మనం మాట్లాడేటప్పుడు మనం ఎలా ఉన్నాం అనేది, మన ప్రైవేట్ లైఫ్ ఎలా ఉందనేది, మన ఇంట్లో మన పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఏమంటారు ఫాలో అవ్వాలి. మనం ఫాలో అవ్వందే ఎదురుడోడికి ఎట్లా చెప్తాం కదా, ఆబ్వియస్గా. బట్ ఏంటి అని అంటే నాకు అసలు హానెస్ట్గా చెప్పాలంటే నాకు అస్సలు నచ్చలేదు దట్ కొండా సురేఖ గారు ఇట్లా సమంత గురించి మాట్లాడడం అనేది. ఇట్స్ వెరీ రాంగ్ హానెస్ట్గా. నిజంగా ఇట్స్ అ డిస్టర్బింగ్ ఫ్యాక్ట్. కొండా సురేఖ గారు అన్నారు, నేను కేటీఆర్ గారిని విమర్శించడానికి అన్నాను, అంటే సినీ ప్రముఖులు చాలామంది బాధపడుతున్నారు కేటీఆర్ వల్ల, అది ఎక్స్ప్లెయిన్ చేయబోయి అట్లా అన్నాను అని అంటున్నారు. సినీ ప్రముఖులు సినిమా ఇండస్ట్రీ ఈజ్ డిఫరెంట్ ఇండస్ట్రీ, రైట్? లైక్ అదర్ ఇండస్ట్రీస్, మిగతా ప్రొడక్షన్ కానీ ప్రొడక్టివిటీ ఉన్న ఇండస్ట్రీస్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానీ, లైక్ వైజ్ సినీ ఇండస్ట్రీ ఒక డిఫరెంట్ ఇండస్ట్రీ, ఎంటర్టైనింగ్ ఇండస్ట్రీ. సో దానికి వీళ్ళకి అసలు సంబంధం లేని పాయింట్, అసలు నా ఉద్దేశంలో అసలు సంబంధం లేని పాయింట్ని తీసుకొచ్చి ఎట్లాగా రాజకీయాల్లో కలుపుతారు అనేది. ఎందుకంటే సమంత ప్రమోటింగ్ ఎనీ పొలిటికల్ ఇష్యూ? నో, రైట్? లేదు కదా. ఏ పాలిటిక్స్ విషయం కానీ ఎట్లాంటి పబ్లిక్ మ్యాటర్స్లోని దేనిలోని తల దూర్చలేదు, తల దూర్చదు కూడా. ఎవ్రీవన్ నోస్ దట్. అంటే ఆమె అంత పదవిలో ఉండి కూడా అలా అనడానికి కారణం ఏంటంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ అని కాదు, నాకులాగా ఆలోచించే అనేక మంది పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్లీ ఒక కాంట్రవర్షియల్ టాపిక్ ఒకటి తీసుకురావాలి, అదొక హల్చల్ అవ్వాలి. అసలు వ్యాలిడ్గా ఒక రీజన్ అంటూ, వ్యాలిడ్గా ఒక పాయింట్ అంటూ లేనప్పుడు హౌ కెన్ దే స్పీక్ కదా. వ్యాలిడ్గా ఒక పాయింట్ లేదు కాబట్టి షీ పుల్డ్ అవుట్. అంటే సినీ ఇండస్ట్రీ మొత్తం దీని మీద స్పందిస్తుంది. రవితేజ గారు స్పందించారు, మహేష్ బాబు, ఎన్టీఆర్, ఎలా చూస్తున్నారు స్పందించడం? ఆబ్వియస్లీ నిజం చెప్పాలంటే దే ఆర్ ఆల్ ఏ ఫ్యామిలీ బ్రదర్. వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ. దట్ సినిమా ఇండస్ట్రీ ఈజ్ ఎ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీగా వాళ్ళందరూ ఒకే ఒక యూనిటీతో వాళ్ళ తోటి హానెస్ట్లీ అదొక సినిమా ఒక ఇండస్ట్రీ అయితే అందులో ఈ యాక్టర్స్ అందరూ దేర్ ఎంప్లాయీస్. ఒక రకంగా చెప్పాలంటే ఒక తోటి ఎంప్లాయీగా, ఇప్పుడు సపోజ్ లెట్స్ సే మీ మీడియా ఉన్నారు, మీ మీడియాలో ఎవరో ఒకరికి ఏదైనా ప్రాబ్లం వస్తే లైక్ ఫెలో మీడియా పర్సన్గా మీరు ఎలా అయితే రెస్పాండ్ అవుతారో, లైక్ వైజ్ సినిమా వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. అండ్ నిజంగా చెప్పాలంటే ఆ రేంజ్లో రెస్పాన్స్ రావడం అనేది దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. ఎందుకంటే ఒక తోటి యాక్టర్కి ఇట్లా హ్యూమిలియేషన్ ఫేస్ చేస్తుంది, మనం సపోర్ట్ చేయాలి. ఒక తోటి సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఒక ప్రముఖ వ్యక్తిని ఇలా మాట్లాడడం అనేది రైట్ కాదు అని చెప్పి యాక్టర్స్ అందరూ దానికి రియాక్ట్ అవ్వడం, రెస్పాండ్ అవ్వడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ దట్ ఐ అప్రిషియేట్ సినిమా ఇండస్ట్రీ ఫర్ దట్. అక్కినేని ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవ్వాలనుకుంటున్నారు సార్? అక్కినేని ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవ్వాలి అని అనేది నా పాయింట్. అంటే ఎలా అనుకుంటానంటే నేనైతే ఖచ్చితంగా అక్కినేని ఫ్యామిలీ ఎప్పుడు ఏ కాంట్రవర్షియల్ టాపిక్ వచ్చినా దాన్ని పెద్దగా పబ్లిసైజ్ చేయరు, దాన్ని అంత ఎక్స్పోజ్ చేయరు. దే కీప్ దెమ్సెల్వ్స్ ప్రైవేట్. హానెస్ట్గా చెప్పాలంటే మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అసలు అక్కినేని ఫ్యామిలీని చాలా ప్రైవేట్గా చూస్తాం. ఫస్ట్ టైం అమలా గారు కూడా రియాక్ట్ అయ్యారు. అదే కదా ఆబ్వియస్లీ. ఎందుకంటే అమలా గారు కూడా రియాక్ట్ అవ్వడం అనేది ఒకప్పుడు నాగ చైతన్యతో ఆవిడ సమంత గారు విడాకులు తీసుకున్నా కానీ షీఈ్ వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్. వాళ్ళ దృష్టిలో షీ స్టిల్ ఏ ఫ్యామిలీ మెంబర్. ఆబ్వియస్లీ వాళ్ళ ఫ్యామిలీ అంతట్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఫ్యామిలీ అంతా నిలబడుతుంది. అమలా గారు ఈస్ డూయింగ్, ఒక రకంగా చెప్పాలంటే తల్లి పొజిషన్లో ఉండి షీ ఈస్ డూయింగ్ ద సేమ్ థింగ్. ఒక తల్లి తన కూతురికి ఏమైనా ప్రాబ్లం వస్తే ఎలా రియాక్ట్ అవుతుందో సేమ్ అమలా గారు కూడా అట్లానే రియాక్ట్ అయ్యారు. అండ్ ఇప్పుడు ఒక భర్త స్థానంలో, ఒక మామగారి స్థానంలో ఉండి
వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం అనేది చాలా లూజ్ వర్డ్ అనమాట, మొత్తం లో వర్డ్స్. అసలు దీని మీద ఒక సమంత, ఇప్పుడు నాగ చైతన్య గారు ఏంటి అసలు ఒపీనియన్? నాగ చైతన్య గారు కూడా రెస్పాండ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యన ఏ విభేదాలు ఉన్నాయో మనకి ఎవరికి తెలియదు, అండ్ వరల్డ్ డజంట్ నో. అండ్ హానెస్ట్గా చెప్పాలంటే బయటికి వాళ్ళ లోపలికి ఎలా ఉన్నా, వాళ్ళ ఇంట్లో ఎలా ఉన్నా, బయటికి దే ఆర్ స్టిల్ ఎ హ్యాపీ ఫ్యామిలీ. అండ్ సమంత అండ్ నాగ చైతన్య టుగెదర్ అ వెరీ క్యూట్ అండ్ వెరీ లవింగ్ కపుల్ కదా. సో ఆబ్వియస్లీ నాగ చైతన్య గారు కూడా ఐ పర్సనలీ థింక్ దట్ ఖచ్చితంగా నాగ చైతన్య గారు కూడా ఈ ఇష్యూ మీద రెస్పాండ్ అవుతారు, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఎన్ కన్వెన్షన్ దగ్గర స్టార్ట్ అయింది కదా. అవును. అసలు దీనికి దానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి నాగార్జున గారి ఫ్యామిలీకి ఏమైనా విభేదాలు ఉన్నాయంటారు? ఒకవేళ విభేదాలు ఉంటే అసలు ఇది మూవీ ఇష్యూ అవ్వదు, పొలిటికల్ ఇష్యూ అవుతుంది. ఎందుకంటే పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయ్యారు, పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయ్యారు, మూవీ ఇండస్ట్రీ పీపుల్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు కదా. సో ఖచ్చితంగా చెప్పాలి అని అంటే ఇట్స్ లైక్ అ వెరీ వైరల్ కంటెంట్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ప్రెజెంట్ ఇన్ ద సోషల్ మీడియా. అండ్ మోర్ ఓవర్ ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ పొలిటీషియన్స్కి సినిమా పీపుల్కి ఖచ్చితంగా విభేదాలు ఉంటాయి. బట్ ఐ డోంట్ థింక్ ఏంటంటారో ఇది ఒక ఎక్స్ట్రీమిటీకి వెళ్ళదు. అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది కేటీఆర్ గారి మీద కదా, అసలు కేటీఆర్ గారిని ఆ యాంగిల్లో చూడొచ్చు అంటారా? సార్ కేటీఆర్ గారికి వాళ్ళకి ఏం విభేదాలు ఉన్నాయో ఎవరికి తెలియదు. అదే అంటున్నా. పాయింట్ ఏంటంటే కేటీఆర్ గారు సపోర్టెడ్ మూవీ ఇండస్ట్రీ వాళ్ళ టైంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు అండ్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు. అండ్ నౌ ఖచ్చితంగా కేటీఆర్ గారి సైడ్ నుంచి అయినా కానీ కాంగ్రెస్ సైడ్ నుంచి అయినా కానీ ఖచ్చితంగా సమంత గారికి సపోర్ట్ ఉంటుంది, ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. బట్ మనం చూసే విధానం, మనం ఏ విధానంలో చూస్తున్నాం అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది.